హాయ్ ఎవరివన్. ఇప్పుడైతే మనం ఎక్కడ చూసినా స్మార్ట్ హైబ్రిడ్ అనే కార్లు చూస్తుంటాం కదా. అండ్ ప్రతి కంపెనీలో ఇప్పుడు స్మార్ట్ హైబ్రిడ్స్ కార్ దొరుకుతున్నాయి. కాకపోతే ఫస్ట్ మన ఇండియాలో లాంచ్ చేసిన హైబ్రిడ్ కార్ ఏదో తెలుసా? అండ్ ఎప్పుడు లాంచ్ చేసినారో కూడా తెలుసా? తెలిస్తే ఇప్పుడే కామెంట్ చేయండి. ఫస్ట్ మన ఇండియాలో లాంచ్ చేసిన కార్ కంపెనీ వచ్చేసరికి హోండా. And tell you about India's first hybrid car. Japanese car maker Honda Motors has launched a hybrid version of its mid-sized car Civic. ఎప్పుడు లాంచ్ చేసినారో తెలుసా? 2008లో మనకు ఫస్ట్ హైబ్రిడ్ కార్స్ మన ఇండియాలో ఇంట్రొడ్యూస్ అయినాయి. అండ్ దాని డీటెయిల్స్ చూస్తే ఫస్ట్ ఇంజన్కి వచ్చేసరికి కంబైన్డ్ 1.3 లీటర్ ఈవీటెక్ ఇంజన్ యూజ్ చేసినారు. అండ్ దాంతోపాటు అందులో మనకు ఒక ఎలక్ట్రిక్ మోటార్ని, దాని డీటెయిల్స్ అంత స్పెసిఫిక్ గా ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు వాళ్ళు అప్పటికైతే. అండ్ వాళ్ళు అప్పుడు ఆఫర్ చేసింది which gives you 50% better fuel efficiency as well as 60% cleaner. కొద్దిగా న్యాచురల్ ఫ్రెండ్లీగా ఉంటుందని వాళ్ళు అప్పుడు ఇంట్రొడ్యూస్ చేసినారు. Japanese car manufacturer Honda is trying to reach out to Indian consumers with this new hybrid Honda Civic. దాని ప్రైస్ పెరిగిపోయింది. మనకు ప్రీమియం కార్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోయింది అప్పుడు. సో అప్పటి ప్రైస్ వచ్చేసరికి 21.5 lakhs అప్పుడు మన ఇండియాలో లాంచ్ చేసినారు. సో అది ప్రీమియం సెగ్మెంట్ కాబట్టి ఎక్కువ యూనిట్స్ సెల్ కాలే. లైక్ ఫస్ట్ మంత్ లో వాళ్ళకు మొత్తం 52 యూనిట్స్ సెల్ అయినాయి. సో దాని తర్వాత హుండాయ్, టొయోటా, సుజుకి వీళ్ళు హైబ్రిడ్ కార్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కొద్దిగా తక్కువలోకి తీసుకొచ్చినారు. ఇది ఫస్ట్ హైబ్రిడ్ కార్ ఇన్ ఇండియా లాంచ్. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రాఫ్ట్స్మ్యాన్ ఆఫ్ ఆటోమొబైల్స్. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.